మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ హయాంలో దేశంలోని మహిళలు మంగళసూత్రాలు, నగలు తాకట్టు పెట్టుకునే దుస్థితి దాపురించిందని ఖర్గే విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తే మహిళల మంగళసూత్రాలు, ప్రజల సంపద గల్లంతవుతాయని గత లోక్సభ ఎన్నికల్లో మోదీ దుష్ప్రచారం చేశారని గుర్తు చేసిన ఖర్గే, మోదీ హయాంలోనే మహిళలు మంగళసూత్రాలు, నగలను తాకట్టు పెట్టే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ హయాంలో దేశంలోని మహిళలు తమ మంగళసూత్రాలు, నగలను తాకట్టు పెట్టే దుస్థితి దాపురించిందని ఖర్గే విమర్శించారు. గత లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై వేసిన ప్రచారాన్ని ఖర్గే గుర్తు చేశారు. కాంగ్రెస్ గెలిస్తే మహిళల మంగళసూత్రాలు, ప్రజల సంపద గల్లంతవుతాయని గత లోక్సభ ఎన్నికల్లో మోదీ ప్రచారం చేశారని గుర్తు చేసిన ఖర్గే, మోదీ పాలనలోనే మహిళలు తమ మంగళసూత్రాలు, నగలను తాకట్టు పెట్టే దుస్థితి దాపురించిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు, దేశంలోని మహిళలు గత 5 ఏళ్లలో బ్యాంకులలో పెద్ద మొత్తంలో బంగారం, నగలు తాకట్టు పెట్టారని ఖర్గే వివరించారు. నుంచి 2024 మధ్యకాలంలో దేశంలో 4 కోట్ల మంది మహిళలు తమ బంగారం కుదవపెట్టి 4.7 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నారని ఖర్గే వివరించారు. బంగారంపై రుణాలు 1 సంవత్సరంలోనే 71.3% పెరిగినట్లు ఈ ఫిబ్రవరిలో రిజర్వ్ బ్యాంక్ తెలిపిందని ఖర్గే గుర్తు చేశారు. ప్రధాని మోదీ మొదట పెద్ద నోట్లను రద్దు చేసి మహిళల ధనాన్ని మాయం చేశారని, ఇప్పుడు ధరలు పెరిగి పొదుపు తరిగి మహిళలు నగలు కుదవ పెట్టుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఖర్గే అన్నారు. దేశంలో 76% మంది రుణంపైనే ద్విచక్ర వాహనాలు కొంటారని, ఆర్థిక స్థితి దెబ్బతినడంతో వారు ఆ రుణాలను తిరిగి తీర్చలేకపోతున్నారని ఖర్గే చెప్పారు. ఏడాది ఫిబ్రవరిలో ద్విచక్ర వాహన అమ్మకాలు 6% పడిపోయాయని పేర్కొన్న ఖర్గే, వాహన యజమానులు రుణాలను ఎగవేస్తుండటంతో 2019 తర్వాత తొలిసారి వాహన రుణాలు తగ్గిపోయాయని ఖర్గే తెలిపారు. వాస్తవానికి ఖర్గే చెప్పినట్లు దేశంలో గోల్డ్ లోన్లు భారీ మొత్తంలో పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఏడాది ఫిబ్రవరిలో ఆర్బీఐ వెల్లడించిన సెక్టరల్ డిప్లాయ్మెంట్ ఆఫ్ బ్యాంక్ క్రెడిట్ గణాంకాల ప్రకారం డిసెంబర్ 2024 నాటికి మన దేశంలో గోల్డ్ లోన్లు 71% పెరిగాయి. పర్సనల్ లోన్ సెగ్మెంట్లో గోల్డ్ లోన్ల శాతం పైకి ఎగబాకింది. డిసెంబర్ 27, 2024 నాటికి బ్యాంకుల్లో దేశ ప్రజలు తీసుకున్న గోల్డ్ లోన్ల విలువ అక్షరాల 1,72,000 కోట్ల రూపాయలు. 2023 ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ లోన్లు 68.3% ఉండగా 2024 నాటికి 71% గోల్డ్ లోన్లు పెరిగాయి. అయితే గోల్డ్ లోన్లు ఈ తరహాలో పెరిగిపోవడానికి అనేక కారణాలున్నాయి. ఓవైపు బంగారం ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో ఒక్కో గ్రాముపై బ్యాంకులు ఇచ్చే మొత్తం కూడా పెరుగుతోంది. ఈ కారణంగా తమ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో లోన్లు తీసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలోని ప్రజలు కేవలం గోల్డ్ లోన్లు మాత్రమే కాదు, క్రెడిట్ కార్డులు తీసుకుని తమ అవసరాలకు డబ్బును వాడుకుని ఆ తర్వాత ఆ డబ్బు చెల్లించలేక తిప్పలు పడుతున్నారు. బ్యాంకులు, క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకున్న అప్పులు, వడ్డీలు చెల్లించలేక నానా అవస్థలు పడుతున్న వారి సంఖ్య దేశంలో విపరీతంగా పెరుగుతోంది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. గోల్డ్ లోన్లు విపరీతంగా పెరగడానికి కారణం మోదీ సృష్టించిన సంక్షోభమని ఆయన తన ఎక్స్ ఖాతాలో విమర్శించారు. దేశంలో 5 ఏళ్లలో గోల్డ్ లోన్లు 300% పెరిగాయని, బంగారం తాకట్టు పెట్టి చేసిన బాకీలు 1,00,000 కోట్లకు చేరడం దేశ చరిత్రలోనే తొలిసారి అని జయరాం రమేష్ పోస్టు చేశారు. ఈ పరిణామం దేశ మహిళలకు చేదు వార్తేనని చెప్పక తప్పదన్నారు. మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని, ఈ తప్పులకు భారతీయ మహిళలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని జయరాం రమేష్ మండిపడ్డారు. దేశంలోని అనేక మంది మహిళలు తమ బంగారం, నగలను బ్యాంకుల్లో కుదవ పెట్టినట్లు నివేదికలు చెప్తుండటంతో ఇది మోదీ పాలనా వైఫల్యమేనని ఖర్గే, జయరాం రమేష్ వంటి కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. గత 5 ఏళ్లలో దేశంలో గోల్డ్ లోన్లు భారీగా పెరిగినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఈ నివేదికలను ఆధారంగా చేసుకుని ఖర్గే, జయరాం రమేష్ వంటి నేతలు ప్రధాని మోదీ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం
రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.